ఇప్పుడు యేసయ్యకి షాలేమన్న ఒక్కడే బిడ్డైంది, మరి నువ్వెవరివి చెప్పు? బిడ్డవి కాదు, ఎంత ముద్దు బిడ్డవి. నీకోసం రక్తం దారిపోయిలా, నీకెన్నో ప్రార్థనలకు జవాబీలా. ఇప్పుడు నువ్వు మోకాళ్ళు ఏడ్చినా నీకు వెంటనే ఉత్తరం ఎట్లా? మరి ఏం విశ్వాసం రా నీది? తల్లి, నువ్వు ఎందుకు ఆలోచించవు? షాలేమన్న ఒక్కడే బిడ్డ కాదు, నువ్వు కూడా యేసయ్య బిడ్డవే. నీ ప్రార్థన కూడా వినబడిద్ది. అసలు ఇంతెందుకు, అన్యుడి ప్రార్థన విన్నాడాయా? అపోస్తల కార్యం 10లో కొర్నేలి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను యెహోవా సన్నిధికి ప్రభువు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడినవి. అసలు ఇంకా ఆయన మారు మనసు లేదు, రక్షణ లేదు. మిస్టర్ కొర్నేలికి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి, కాకపోతే కాస్త నీతిగా బతికాడు, దాన ధర్మాలు చేశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడు. కానీ మారు మనసు లేదు, రక్షణ లేదు. పేతురు ప్రకటిస్తే అవి రెండు జరిగినాయి. కానీ అంతకు మునిపే అతని ప్రార్థనలు దేవుడు విన్నాడని రాసింది లేఖనంలో. రక్షణ బాప్తిస్మం పొందని ఒక అన్యుడైన కొర్నేలి ప్రార్థన వినబడినప్పుడు ఆయన రక్తంలో కడగబడిన నీ ప్రార్థనకు దేవుడు విలువివ్వడా? కాకపోతే నేను ముందు పుట్టి ఉండొచ్చు, నువ్వు నా తర్వాత పుట్టి ఉండొచ్చుమా. నేను ముందు రక్షింపబడి ఉండొచ్చు, నువ్వు తర్వాత రక్షింపబడి ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, మా నాన్నకి 6 ఎట్లా పిల్లలం అవుతామో, 6 జన్మకు నాన్న కారణమయ్యాడు, అందరం ఆయనకు పిల్లలు ఎట్లా అవుతామో, మనందరం మీరందరూ కూడా యేసయ్యకి అలాగే పిల్లలు. ఇప్పుడు చెప్పండి, అసలు ఎవరు ప్రార్థనకి విలువ ఎక్కువ ఉంది? ఏం లేదు, నువ్వు పక్క బాధపడుతున్న వ్యక్తిని చూసి పోయి నూనె రాసి ప్రార్థన చేసి గదిలోకి పోయి ఆ మనిషికి చెప్పు, నీ కోసం నేను చేస్తా ప్రార్థన, నువ్వు భయపడొద్దు, నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు, నేను చేస్తా నా తండ్రికి నీ పక్షంగా విజ్ఞాపన, నా తండ్రి నా మనవి వింటాడు. యేసయ్య ఏమన్నాడు? తండ్రి, నా మనవులు నువ్వు ఎల్లప్పుడూ వింటావు తండ్రి అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నా మనవులు విన్నావు అనేశాడు. నీ మనవులు కూడా యేసయ్య వింటాడు, తండ్రి వింటాడు. ఇంకా చెప్పాలంటే మనం డైరెక్ట్గా వింటాడంటే అనుమానం అనుకో, యేసునామం ఉందిగా, సరే నీ నామంలో నీ స్వభావంలో వినకపోయినా యేసయ్యను బట్టన్నా నీ ప్రార్థన వింటాడు కదా. నిజంగా నేను చెప్పిన మాట మీకు అర్థమై మీరు రంగంలోకి దిగి మొదలు పెడితే అమ్మో, ఇక ఆ ఉద్యమం మామూలుగా ఉండదు. ఈ విశ్వాసీ చైతన్యవంతుడై ముఖ్యమైన కార్యాలేమో దైవజనుడికి అప్పచెప్పేసి ప్రజలను ప్రభావితం చేసేటువంటి ఈ కార్యాలు నువ్వు చేయటం మొదలు పెడితే, ఫిలిప్పు 2 చేశాడు, ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, దొరికినోడికి బాప్తిసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను పొందినట్లు చేతులు ఉంచడానికి అపోస్తలులను పిలిపించాడు. 8లో ఉంటుంది. అందరం చైతన్యవంతులం కావాలమ్మా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది చెప్తున్నా, అయినో తమ్ముడు, నువ్వు కూడా అయినో. నీ పక్కన ఉన్న ఒకడు సఫర్ అవుతున్నాడు, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, శాలేమన్న దగ్గరకు వస్తావా చూసుకో, మరి వస్తే మామూలుగా ఉండదు, మరి వస్తే మళ్ళీ ప్రార్థన చేస్తాడు, వరకు అసలు మామూలుగా ఉండదు ఇక ఇంకా అని చెప్పడం కాదు. వాడు రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, శాలేమన్న దగ్గరకు వస్తావా కాదు, వస్తాడు ఖచ్చితంగా. వచ్చేటప్పుడు రాకముందే నువ్వు కార్యం చేయగలవు. అది ఎలాగో చెప్తా. ఇప్పుడు పిల్లలు లేరు, బాధపడుతున్నారు, సఫర్ అవుతుంది, నీకు మాట్లాడే ఛాన్స్, మాట్లాడావు, చెప్పాలా, చెల్లి ఇదిగో నీ పొట్ట మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా, నీ కడుపు పండాలని ప్రార్థన చేస్తున్నా, కళ్ళు మూసుకో అని కన్నీరు గార్చు, బిడ్డ నలిగిపోతుంది దేవా. ఒక ఆడదానికి గొడ్రాలనే నెపం చాలా గాయపరిచింది. సంతానం లేని కారణం చేత శుభకార్యాలకు రానివ్వరు. ఇంటూ శుభకార్యాలకు కూడా గొడ్రాలని ఎడంగా ఉంచుతారు, ముందుకు రానిరు. చాలా క్షోభ నాయన. సంతాన విషయంలో ఈ బిడ్డ పడుతున్న ఆ క్షోభ నేను ఎరుగుదును. తెలిసి తెలియక ఈమె పితరులు చేసిన పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు,
ఈ బిడ్డ ఎందుకు జాలిపడు, తన భర్త దోషాలు క్షమించు, తన దోషాలు క్షమించు. ఈ బిడ్డ పక్షంగా నేను క్షమాపణ అడుగుతున్నా. నీ బిడ్డని నేను, యేసయ్యా నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను అంత ప్రేమించావు, నా మనవి వింటావు, నేనంటే నీకు ఇష్టం యేసయ్యా, నా ప్రార్థనను ఆలకిస్తావు యేసయ్యా. ఈ బిడ్డ కడుపు పండునట్లు చేయి తండ్రి. యేసు నామములో ఈ బిడ్డ కృప పొందును గాక అని నువ్వు ప్రార్థన చేసి చెప్పు. గుర్తుపెట్టుకో, దేవుని కార్యం జరిగిద్ది. లోపల ఏమేం తేడాలో నాకు అనవసరం. సమస్య వైపు చూడను, సమాధానం ఇచ్చే నా యేసు వైపే చూస్తాను నేను. నువ్వు సమస్య చెప్పావు, నేను ప్రార్థన చేస్తా. దీనికోసం మళ్ళా ఒక అమ్మగారిని ఒక అయ్యగారిని తీసుకొచ్చి ఓహో నాయన చాలా సినిమా అవసరమా? ఏం జరిగిందో తెలుసా? రోజు ప్రార్థన చేస్తుంటావు, ఆ బిడ్డ కనపడినప్పుడు చెబుతుంటావు నీకోసం ప్రార్థన చేస్తున్నా గుర్తుపెట్టుకో, మొన్న చేశా ఇక రోజు చేస్తున్నా నీకోసం గుర్తుపెట్టుకో చెల్లి, అన్నతి కాలంలోని అద్భుతం జరగబోతుంది గుర్తుపెట్టుకో, నా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు గుర్తుపెట్టుకో. 23 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇచ్చాడో, అలాంటి అద్భుతాలు చేశాడు. బైబిల్లో శారా 90 ఏళ్ళకి, అబ్రహాంకు 100. అంత కాలం అప్పుడు బిడ్డనిచ్చాడు ఇస్సాకుని. ఈ దేవుని మాటలు నువ్వు చెప్తున్నప్పుడు వినుట వలన అవతల వ్యక్తికి ఏం కలిగిద్ది? సూపరో. ఆ తర్వాత ఏం జరిగిద్ది? విశ్వాసమును బట్టి శారా మృతతుల్యమైన గర్భములో బిడ్డని కనటానికి శక్తి పొందెను అని రాస్తుంది హెబ్రీ పత్రిక 11లో. అది మృతతుల్యమైన గర్భమైనా సరే, ఎప్పుడైతే నీ వాక్కు ద్వారా అవతల వ్యక్తి విశ్వాసం ఉంచడం మొదలుపెట్టిందో ఆ మృతతుల్య గర్భము సైతము తిరిగి జీవాన్ని పొందింది. నా చెల్లి జీవాన్ని పొందింది. కార్యం జరిగిద్ది. దేవుడు కృప చూపి అనతి కాలంలో కార్యం చేస్తాడు, శీఘ్రంగా. నా ప్రార్థన విన్నందుకు నీకు థ్యాంక్స్ లార్డ్, థ్యాంక్స్, కృతజ్ఞతలు నాన్న. నా మనవి విన్నావు. నీ కూతుర్ని, నీ కొడుకుని నువ్వు ఒక రోగికి ప్రార్థన చేస్తే తమ్ముడా నువ్వు అనాల్సింది అది. ఆయన దయ జవాబిస్తాడు. నేను చేస్తా ప్రార్థన, ప్రభుకి ఇష్టమైతే నా ప్రార్థన వింటాడయ్యా, నీకు జవాబు వచ్చింది. ఏదో పరిష్కారం చూపిస్తాడు. ఆన్సర్ వచ్చిందా? అప్పుడు కృతజ్ఞతలు చెప్పి అది స్థిరపరచబడ్డట్టు మళ్ళీ ప్రార్థన చేయి. ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఇంటికి వచ్చి నువ్వు కూడా ప్రార్థన చేసుకో. వేరే ఆత్మల కోసం నేను కష్టపడుతున్నాను కనుక దుష్టశక్తులు ఏవి నా మీద అటాక్ చేయకుండా వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాను. చూడు, ఇప్పుడు ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో ఒక విశ్వాసి దేవుని శక్తిని తన సమాజానికి చూపగలిగే వ్యక్తిగా మారిపోయిన నాడు సమాజాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించు. తమ్ముడు, అన్న, ఊహించు. ఎంత ఉద్యమం ఆగిపోయింది మన అవిశ్వాసం వల్ల, మన అనుమానం వల్ల, మన అపనమ్మిక వల్ల ఎంత ఉద్యమం ఆగిపోయింది. ఉద్యమం రగలాల్సింది ఎలా? కానీ చేస్తున్నారు ఆ పని. అసలు నీకే తట్టాడను అనం, ఇంక నువ్వు పక్కోడికి ప్రార్థన చేసేది ఎక్కడ? వాడు ఒకవేళ అడిగాడు అనుకో, మరి నీ బాధల సంగతి ఏందని, అరే నా బాధ లెక్కలో ఇది కూడా కాదురా నాయన, అది అంతా నాకు అవసరమై ఉంచాడు, తీసేస్తాడా, నీ కోసం చేస్తాను చూడు జవాబు. నా బాధ ఆలోచించవాగరా, నీ కార్యం జరిగిందో లేదో చూసుకో అని చేయను.